పరిధిలో జరిగిన రైతు అవగాహన సదస్సులో వివరిస్తున్న కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్టాఫ్ తక్కువ ఉంటే మీరు ఇతర డిపార్ట్మెంట్లో మాత్రం డెప్యుటేషన్ తీసుకుని వాళ్ళ ద్వారా పని తీసుకునేటువంటి హక్కు మీకు ఉంది. ఆ యొక్క అధికారాలు మీకు ఉన్నాయి. కాబట్టి నిరంతరం పెట్టినట్టుగా నిరంతరం ఒక్కొక్కరు పదవి అవసరమైతే మీ కలెక్టరేట్ కూడా ఇంకో 10 మంది తీసుకుని ఒక్కొక్కరు బాధ్యత పెట్టి ఎక్కడ కూడా ఏ విషయం పట్ల నిరంతరపడి పెండింగ్ లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేయాలి. మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రెండవది ఇప్పుడు భూభాగం చట్టం వచ్చింది కాబట్టి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ధరను ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఎన్ని తప్పులు చేసిందో అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పేరు రాసుకొని పాసులు తెచ్చినారో వాటిపైన 30 రోజుల లోపల క్యాన్సల్ కావాలి, చర్యలు తీసుకోవాలి. క్యాన్సల్ చేసి పాసులు క్యాన్సల్ చేసి వాటిని ప్రభుత్వ ఖాతాలో ఉంచాలి. రెండవది, నాకు తెలిసి ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా కబ్జా చేస్తే హోలీ చట్టం ప్రకారం పేరు కూడా దొరకకుండా ఉండేటువంటి చట్టాలు సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులమైన కోపంగా ఇటువంటి తప్పులు భవిష్యత్తులో ఎవరు చేయకుండా ఉండాలంటే తప్పులు చేస్తే నాకు మళ్ళీ శిక్ష పడిన భయం కాదు. ఆ భయం లేకనే ఇటువంటి తప్పులు చేస్తాము. ఒక చిన్నమ్మాయి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్, అద్దెగా ల్యాండ్, అది విలువ చౌరసాగుతుంది కాబట్టి అది ఎకరం 2 కోట్ల దాకా పోతుంది. ఎక్కడ పోతుంది? అద్దె 2 కోట్లు పోతుంది. అది ప్రభుత్వ భూమిని తెలిసి కూడా ఆ ప్రభుత్వ భూమిని మత్స్యకారుల సంఘం కోసం ప్రభుత్వం ఆ భూమిని మీరు తెలుసుకోగలుగుతారు. ఈ విషయం తెలిసి ఆ భూమిని మత్స్యకారుల సంఘం కోసం పని ఆ చేపల పెంపకం ఇచ్చింది. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి జబర్దస్తిగా అధికారాన్ని అడ్డపెట్టుకొని బలగాన్ని అడ్డపెట్టుకొని అడ్డగోలు నిర్మాణం చేస్తుంటే అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఆపకుండా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని అడుగులకు మడుగులకు వాళ్ళు పెట్టుకొని గొప్ప మాటలు చెప్పారు. ఇదే పార్టీలో కూడా ఎట్లా కబ్జా చేసిండ్రు, ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుపోతేనేమో అన్న కేసు